ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్లు నిల్చునే కనిపిస్తారు. తహసీల్దార్ కార్యాలయంలో అలాగే కొన్ని ఇతర కార్యాలయాల్లో అటెండర్లు అధికారి ఛాంబర్ బయట నిల్చుని కనిపిస్తారు. పోలీస్ బాస్ కార్యాలయం బయట కాపలా కాసే హోంగార్డులు, కానిస్టేబుల్స్ పరిస్థితి అయితే మరీ దారుణం. వాళ్ళు తుపాకీ పట్టుకొని నిల్చుని కనిపిస్తారు. అలాగే చాలా వరకు దుకాణాల్లో పనిచేసేవారు సెక్యూరిటీ గార్డు నిల్చుని ఉంటారు. ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వాలు గుర్తించాయి. ముందుగా కేరళ, తర్వాత తమిళనాడు ఇలాంటి ఉద్యోగుల కోసం కూర్చునే వెసులుబాటును కల్పిస్తోంది. ఈ బాటలోనే తెలంగాణ సర్కార్ కూడా నడవనుంది. ఇక నుంచి 4th క్లాస్ ఉద్యోగులు నిల్చునే పని తప్పనుంది. ఎవరైనా సరే కూర్చునే రోజులు రానున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. సెక్యూరిటీ గార్డులు, 4th క్లాస్ ఉద్యోగులు, పోలీస్ హోంగార్డులకు సిట్ టు రైట్ కూర్చునే హక్కుపై సీఎం స్పందించారు. 4th క్లాస్ ఉద్యోగులు రోజుకు 10 నుంచి 12 గంటల తరబడి నిల్చుని విధులు నిర్వహిస్తున్నారని, ఈ విషయంలో వారికి ఉపశమనం కలిగేలా పని వేళల్లో వారికి కూర్చునే హక్కు కల్పించాలనే ప్రతిపాదనపై సభలో సీఎం రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ విధానం దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో అమలవుతున్నందున అక్కడ ఉన్న విధి విధానాలను పరిశీలించి సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం స్పందనతో లక్షలాది మంది 4th క్లాస్ ఎంప్లాయీస్ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పనివేళలో కనీసం కూర్చోవడానికి సైతం అనుమతి లేక కుటుంబ పోషణ కోసం గంటల తరబడి నిల్చోవాల్సిన బాధ్యతలున్నాయి. ప్రభుత్వం గనక సానుకూల నిర్ణయం తీసుకుంటే ఇన్నాళ్లు పడుతున్న తమ బాధలకు విముక్తి కలుగుతుందనే సంతోషం ఈ తరగతి ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. తమిళనాడులో దాదాపు ఇదే విధానం కోసం ఆ ప్రభుత్వ చట్టం వస్తోంది. అన్ని దుకాణాలు, సంస్థలు తమ ఉద్యోగులు కూర్చునేలా నిబంధనలు రూపొందించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. కొత్త నిబంధన ప్రకారం రాష్ట్రంలోని వస్త్ర దుకాణాలు మరియు సూపర్ మార్కెట్లతో సహా దుకాణాల్లో ఉద్యోగులందరికీ ఆవరణలో తప్పనిసరిగా సీటింగ్ సౌకర్యాలు అందించడం తప్పనిసరి చేసింది. తద్వారా ఉద్యోగులు కూర్చునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీంతో దుకాణాలు, సంస్థల్లో ఉద్యోగులందరికీ సిట్టింగ్ సౌకర్యాలను అందించాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ పనిచేసే వ్యక్తులు వారి విధి సమయం అంతా నిలబడేలా చేస్తారు. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆసక్తికరంగా ఈ బిల్లు కేరళలో 2010లో ప్రారంభమైన కూర్చుని హక్కు ఉద్యమం నుంచి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ చట్టం అమల్లోకి వస్తే దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఇదే అమలు చేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. అమూల్య, మనం ప్రధానంగా చూస్తే మాత్రం అంటే 4వ తరగతి ఉద్యోగులు ఎక్కడైనా కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా కావచ్చు, 4వ తరగతి ఉద్యోగులు 4th క్లాస్ ఎంప్లాయీస్ గా వాళ్ళని చెప్తూ ఉంటారు. అంటే ఇటు ప్యూన్స్ కావచ్చు, అటెండర్స్ కావచ్చు, అదేవిధంగా ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి అంటే ఈ స్థాయిలో పనిచేసేటువంటి కొంతమంది ఆఫీస్ సబార్డినేట్స్ గా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, హెల్పర్స్ కావచ్చు, వీరంతా కూడా 4th క్లాస్ ఎంప్లాయీస్ కిందకే పరిగణలోకి తీసుకుంటారు. ఇదే నేపథ్యంలో వారు అంటే గత సంవత్సరాల తరబడి కూడా చూస్తున్నప్పటికీ కూడా ఇటు ఆఫీస్ లో, ఇటు అధికారుల ఛాంబర్ల ముందు కావచ్చు, లేదంటే ఇటు కొన్ని స్కూళ్లలో కావచ్చు, లేదంటే కొన్ని రకాలైనటువంటి సూపర్ మార్కెట్లలో కానీ, లేకపోతే దుకాణాలలో కానీ, వీటిల్లో ఏదైనా కానీ అంటే కొన్ని ఏ విధంగా అయినా కానీ వారంతా కూడా నించోనే వారికి ఏదైతే నిర్ణీత సమయం ఉంటుందో, వారు పనిచేయాల్సిన సమయం ఉంటుందో ఆ నిర్ణీత సమయం మొత్తం కూడా వారు నించోనే పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా మంది, కొంతమంది అనారోగ్యం కూడా బారిన పడేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది కాస్త మధ్య వయసుకు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అంత నిరవధికంగా కూడా 12 గంటల పాటు, 8 నుంచి 12 గంటల పాటు నిలబడాలి అని అంటే మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అన్న నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు ప్రభుత్వాలు అయితే కొంత సానుకూలంగా 4వ తరగతి ఉద్యోగుల పట్ల స్పందిస్తున్నాయన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే ఇటు కేరళ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో కూడా 4వ తరగతి ఉద్యోగులకు ఖచ్చితంగా వారు కూర్చోవడానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి. ఇటు బెంచీలు, కుర్చీలు లాంటివి ఏర్పాట్లు చేయాలి. వారు కూడా కూర్చొనే పనిచేసేటువంటి సౌకర్యం కల్పించాలి. నిరవధికంగా నిలబడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి స్థాయిలోనే అంటే వారికి కూడా ఒక సౌలభ్యాన్ని కల్పిస్తూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ చట్టాలు ఇప్పటికీ ఇటు కేరళ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో అమలులోకి వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే తరహాలో 4వ తరగతి ఉద్యోగులందరికీ కూడా కొంత వెసులుబాటు కల్పించే విధంగా వారికి కూర్చోవడానికి, కనీసం కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉండే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టం తీసుకురాబోతున్నట్లయితే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. ఇదే నేపథ్యంలో త్వరలోనే ఈ చట్టం రాబోతుంది అనేటువంటిది అయితే ఈ చట్టం వస్తే ఖచ్చితంగా కనీసం
ఖాళీ సమయంలో అయినా కానీ కూర్చొని పనిచేసేటువంటి అవకాశం తమకు ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే మాత్రం ఇటు 4వ తరగతి ఉద్యోగుల్లో నుంచి వ్యక్తమవుతున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.